హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం చేశాను. అది రెగ్యులర్గా చేసే షుగర్ బెల్లంతో కాకుండా డేట్స్ సిరప్తో చేశాను. ఎలా చేశానో రండి చూపిస్తాను. సో రెసిపీ స్టార్ట్ చేసి ఒక 3 hours ముందే నేను డేట్స్ని తగినంత పాలల్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇంకా స్టార్ట్ చేసి ఒక 1 hour ముందే సగ్గుబియ్యంని నీళ్ళల్లో అయితే నానబెట్టుకొని ఉంచుకున్నా. ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి నేను 3 glasses వరకు పాలు, 2 glasses వరకు నీళ్లు తీసుకున్నాను. పాలు పొంగిన తర్వాత ఈ నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యం అందులో యాడ్ చేసుకున్నాను. అవి ఉడికిన తర్వాత దానిలో ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న డేట్స్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేశాను. దానిలోకి కొంచెం అంత ఇలాచీని యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. సో మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం హెల్దీ వర్షన్లో తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి. బాయ్.